ఈరోజు దాదాపు 3 సంవత్సరాలకి 2348 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పారు. అలాగే నిధుల కొరత కారణంగా ఎన్టీఆర్ వైద్య సేవ సమర్థతను కోల్పోతూ లేదని చెప్పారు సార్. ప్రజా ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి? ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అన్నారు సార్. సార్, ఈ రాష్ట్రంలో మనందరం కూడా చూసాం సార్, అనేక టీవీ ఛానల్లో కూడా ఏ విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక మహిళ భర్తకి ట్రీట్మెంట్కి స్ట్రెచ్చర్ లేక ఈడ్చుకు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించింది కూడా మనం చూసాం. ఎలుకలు చిన్న బిడ్డల్ని కొరికి తిని చంపేయడం కూడా చూసాం సార్. కాబట్టి ప్రజారోగ్య భద్రత కోసం ఉత్పన్నం కాదని చెప్పడం నిజంగానే హాస్యాస్పదంగా ఉంది సార్. సార్, అలాగే ఈరోజు ఏదైతే ఈరోజు ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్య సేవలుగా ఈరోజు మీరు ఏదైతే తీసుకొచ్చారో, భారతదేశంలోనే ఆరోగ్యశ్రీ అని ఒక పథకం వస్తుంది, కార్పొరేట్ వైద్యం వస్తుందని చెప్పి పేదవాళ్ళందరూ కలలు కంటున్న తరుణంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఎవరు చెప్పినా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ బై డాక్టర్ రాజశేఖర రెడ్డి ఇన్ ద ఎంటైర్ నేషన్. ప్రతి ఒక్కరు గర్వపడాల్సిందే సార్. ఓకే, నేను మాట్లాడిన తర్వాత మాట్లాడుకోలేను ఎందుకని. అలాగే సార్ అలాగే ఈరోజు ఆరోగ్యశ్రీకి సంబంధించి సార్, అలాగే ఈరోజు చెప్తున్న ఎన్టీఆర్ వైద్య సేవ గురించి సార్ 7 మేజర్ వీటి గురించి చెప్పదలుచుకున్నాం సార్. ముఖ్యంగా సార్ ఈరోజు 30,000 to 50,000 పీపుల్ ఏదైతే యాక్సిడెంట్స్ కావచ్చు, ఈరోజు ఆరోగ్యశ్రీ మీద హాస్పిటల్స్కి వెళ్తుంటే ఆ ట్రామటైజ్డ్ కేసెస్ మీద ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి ఇచ్చే డబ్బులు సరిపోవట్లేదని చెప్పి కేసెస్ చాలా ఉన్నాయి సార్. ముఖ్యంగా ట్రామా యాక్సిడెంట్ కేసెస్ సార్. అలాగే రెండోది సార్, ఈరోజు మనం చూస్తున్నాం సార్, క్యాన్సర్ ఎన్ని రకాలుగా ఈరోజు ఎంతోమంది ఈరోజు క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో మనకి క్యాన్సర్ హాస్పిటల్స్ సరిగ్గా లేక వాళ్ళందరూ కూడా తెలంగాణలోకి వెళ్ళి అక్కడ సరైన టైంకి అందక అనేక రకాల ఇబ్బందులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న క్యాన్సర్ పేషెంట్స్ పడుతూ ఉన్నారు సార్. అలాగే ఇంకోటి ముఖ్యంగా సార్, డయాలసిస్ దాదాపు 3.5 లక్షల పైగా ఈ రాష్ట్రంలో ఏదైతే కిడ్నీ ప్రాబ్లమ్స్లు ఉన్నాయని, అలాగే దాంట్లో 1.5 లక్ష మంది పేషెంట్స్ ఆల్మోస్ట్ డయాలసిస్ స్టేజ్కి వచ్చేసారు సార్. మన రాష్ట్రంలో చూస్తే సార్ ఏదైతే 11 హాస్పిటల్స్ పీపీపీ మోడ్గా, అలాగే 10 ఏరియా హాస్పిటల్స్, 21 హాస్పిటల్స్ ఈరోజు ఈ మధ్యకాలంలో కూడా పెట్టడం జరిగింది సార్. కానీ ఈరోజు చూస్తే దాదాపు ఈ రోజున పేషెంట్స్ సంఖ్య పరంగా చూస్తే ఇప్పుడున్న ఏదైతే మనం పెట్టిన ఈ సరిపోయే పరిస్థితులు కూడా లేవు సార్. ఎందుకంటే ఈరోజు చూస్తే వీక్కి 2 సార్లు డయాలసిస్ చేసుకోవాలంటే 3,000, 6,000 అంటే మంత్లీ 24,000 అవుతుంది సార్. సంవత్సరానికి 3,20,000 రూపాయలు ఈరోజు ఆ పేషెంట్కి ఖర్చు అవుతుంది సార్ ఈరోజు పేదవాళ్ళకి. కాబట్టి డయాలసిస్ సెంటర్లు ఇంకా కూడా ఎక్కువ పెంచి ఆ టైం గ్యాప్ అనేది ఎక్కడ కూడా వెయిట్ చేయకుండా ఉండాలని చెప్పి ఈరోజు మీ ద్వారా మంత్రి గారిని కూడా కోరుతున్నాను సార్. అలాగే సార్, మోస్ట్ ఇంపార్టెంట్ కాక్లియర్ ఇంప్లాంటేషన్ సార్. కాక్లియర్ ఇంప్లాంటేషన్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 12 సంవత్సరాల దాకా కాక్లియర్ ఇంప్లాంటేషన్ చేసుకునే అవకాశం ఉంది సార్. ఈరోజు దాన్ని 2 సంవత్సరాలు కుదించడం జరిగింది సార్. సార్, దీని మీద ఒక చిన్న ఐ వాంట్ టు కోట్ అన్ ఎగ్జాంపుల్ సార్. 2010లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రావులపాలెం నుంచి అప్పుడు పోలవరం పాదయాత్ర చేస్తున్నప్పుడు 12 గంటలకి ఆ రోజు మండుటెండ్లో ఒక మహిళ 3 ఆడపిల్లల్ని పెట్టుకొని వెయిట్ చేస్తా ఉన్నాను సార్. దాదాపు 2 hours వెయిట్ చేసింది. ఐ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను సార్. సార్, దాని గురించి సార్ వెయిట్ చేస్తుంటే 3 ఆడపిల్లలు సార్, 3 ఆడపిల్లలకి సంబంధించి 3కి కూడా చెవుడు మూగ సమస్యలతో 3 ఆడపిల్లలు ఉంటే సార్ 2003లో ఆ 3 ఆడపిల్లలు చూసి తన భర్త చనిపోయాడు సార్ సూసైడ్ చేసుకొని. అదే 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 20 లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించాడు సార్. ఆ మనిషి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఏడుస్తూ ఒక మాట చెప్పింది సార్, సంవత్సరం క్రితం రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అంటే ఈ రోజు నా భర్త బతుకుండేవాడని చెప్పింది సార్. దట్ ఈస్ ద ఫేస్. ఈ రోజు సార్ అంటే అట్లాంటి కాక్లియర్ ఇంప్లాంటేషన్ ఈ రోజు 2 సంవత్సరాలకి కుదించడం జరిగింది సార్. 150 కేసులు జరుగుతున్న కాక్లియర్ ఇంప్లాంటేషన్ ఇప్పుడు 20కి పడిపోయినాయి సార్. అలాగే ఇంకోటి సార్, న్యూరో ప్రాబ్లమ్స్ సార్. న్యూరో ప్రాబ్లమ్స్ ఈరోజు చూస్తే ప్రైవేట్ హాస్పిటల్ కట్టుకోలేక అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఈరోజు దీంట్లో ఆరోగ్యశ్రీలో కూడా లేకుండా ఉన్నారు సార్. ఇదే కాకుండా సార్ ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ సార్ ఈరోజు నేను అడుగుతా ఉన్నాను సార్. ఈరోజు కొంతమంది సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టుకున్న 3 లక్షల రూపాయలు పెట్టుకుంటే పేదవాళ్ళు అంటే ఆరోగ్యశ్రీలో కవర్ ఉన్న వాళ్ళకి 40,000, 50,000 ఇస్తూ ఉన్నారు సార్. రీసెంట్గా 2 రోజుల క్రితం నా దగ్గరికి ఒక పేషెంట్ వస్తే 1,80,000 అపోలో హాస్పిటల్కి అయితే 40,000 ఇచ్చారు సార్. 1,20,000కి ఆమెకి భర్త లేడా, తన బిడ్డను కాపాడుకోండి ఏ విధంగా అని చెప్పి యాచించుకునే పరిస్థితికి ఈరోజు సార్. కాబట్టి
ఈరోజు మెడికల్ అండ్ హెల్త్ కేర్ ఏదైతే ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా గవర్నమెంట్ చూపించాల్సి, ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం సార్ క్యాన్సర్ పేషెంట్స్ అప్పులు పాలైపోతున్నారు. ఈ మధ్య కాలంలో ఒక బిడ్డకి 16 లక్షల రూపాయలు, ఒక మేస్త్రి సార్ 16 లక్షల రూపాయలు లుకేమియా వస్తే దానివల్ల ట్రీట్ చేసుకోలేక ఆస్తులు అమ్ముకున్నా కూడా ఆ బిడ్డ బతకలేదు సార్. సార్ ఫైనల్ సార్, 1 minute సార్, లాస్ట్ 1 minute సార్, ఇంపార్టెంట్ ఇష్యూ సార్, సీక్రెట్ సప్లిమెంటరీ సార్. ఓకే సార్, లాస్ట్ సార్, క్లోజ్ విత్ సార్. సార్ ఈ మధ్య ఆరోగ్యశ్రీలో మేము కోరేది ఏంటంటే అన్ని జబ్బులు ఎక్కడైనా అప్డేట్ చేయాలి సార్. ఈరోజు ఒక ఆరోగ్యశ్రీ వచ్చిందంటే ఇంకా కూడా బెటర్ తీసుకురావాలని కోరుతా ఉన్నాం సార్. ఈ మధ్య చాలా వరకు ఈ రాష్ట్రంలో న్యూరో ప్రాబ్లమ్స్ పెరిగిపోయినాయి సార్. మెమరీ లాస్, ఆల్జిమర్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ మందికి అయిపోయినాయి సార్. కాబట్టి ఆల్జిమర్ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేసుకునే దానికి ప్రతి ఒక్కరికి కూడా న్యూరో ప్రాబ్లమ్స్కి దాన్ని కూడా యాడ్ చేయాలని కోరుతున్నాం సార్. ఎందుకంటే ధనవంతులు అమెరికాకు పోతారు, ఎక్కడికైనా చేసుకుంటారు, కానీ పేదవాళ్ళు చేసుకునే పరిస్థితి లేదు సార్. చివరిగా ఈరోజు ఐ వాంట్ క్లోజ్ దిస్ విత్ ఎన్టీఆర్ వైద్య సేవ. దీంట్లోనే సార్ మాకు అర్థమవుతుంది ఏంటంటే ఎన్టీఆర్ పేరు పెట్టిన పథకాలని కూడా తూట్లు పడుస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ఏదైతే ఎన్టీ రామారావుని ఏ విధంగా మీరు శోభ పెట్టి మరణానికి కారణమయ్యారో అదే విధంగా ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవ కూడా ఈరోజు దానికి